ఇప్పుడు సూర్య వెళ్ళిపోయాడు, తర్వాత గీతు వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను బయటకు వచ్చాను. సో అక్కడ చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆడియన్స్ ఓటింగ్స్ అండ్ సపోర్ట్. ఎనీ టైమ్ గేమ్ కెన్ చేంజ్. కాబట్టి ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. నేను ఒక ఫ్యామిలీలో ఉన్నాను అక్కడ. నాకు అందరూ ఒకటి, నాకు అలాంటి తేడాలు ఏమీ లేవు. ఎవరు గెలిచినా నేను నా ఒక్కరి సపోర్ట్తో కాదు, ఆడియన్స్ సపోర్ట్తో గెలుస్తాను. అలా ఏం లేదబ్బా, మంచి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. సందర్భాన్ని బట్టి తెలుస్తుంది ఆ మంచితనం. ఒకళ్ళు బయటకు వస్తే అలా ఏం లేదు. చిన్నపిల్లడు ఎలా ఆడుతున్నాను అంటే ఎక్కువ రావట్లేదు. తెలియదు నాన్న, వస్తే వెళ్తాం, రావాలిగా తెలియదు మనకి. మీకు బిగ్ బాస్ వెళ్ళాక చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు కదా, మీకు ఓటేసిన ఫ్యాన్స్ కి ఏం చెప్తారు సార్? బిగ్ బాస్ అయ్యాక నాకు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు ఇప్పటిదాకా నా ఫోన్ నా చేతికి రాలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఒక్కటి ఆనెస్ట్గా చెప్పాలి ఏంటంటే, నేనుగానే ఉన్నా. నేను మా రఘుడే, రామకృష్ణుడు, వీళ్ళందరికీ తెలుసు నేనేంటనేది. నేను అక్కడేమి నేను ఇంకొకలా ఉండడానికి ప్రయత్నించాల. నేను మా ఇంట్లో ఎలా ఉంటానో, మా స్కూల్లో ఎలా ఉన్నానో, మా కాలేజ్లో ఎలా ఉన్నానో, నా షూటింగ్స్లో ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను తప్ప నేనేమి వేరేగా లేదు. అంటే బిగ్ బాస్ హౌస్ లో కొంచెం అందరూ ఇక్కడ అలా లేదు. ఎవరు ఎంతైనా యాక్ట్ చేయగలరు. ఒక వారం చేయగలరు, 2 వారాలు చేయగలరు. ఎన్ని వారాలు యాక్ట్ చేయగలరు ఎవరైనా కూడా. ఎవరైనా ఒరిజినల్గానే ఉండాలి. లాస్ట్ వీక్ లో గీతతో అది జరిగింది కదా, సిగరెట్ ఇష్యూ, అది ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకుంటున్నారు? నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ ఎక్స్ప్రెస్ మై వ్యూస్. అసలు ఏం జరిగింది, ఏం బయటకు వచ్చి నాకు ఇప్పుడు తెలియదు. నేను ఇప్పుడే వచ్చాను, అన్ని చూసాక నేను మాట్లాడతాను వాటి గురించి. ఎక్కడ నెగిటివ్ అయింది అనుకుంటున్నారు? మీరు చాలా బాగా ఆడారు కదా, అసలు ఎందుకు బయటకు వచ్చానని మీరు అనుకుంటున్నారు? నాకు ఏం తెలియదండి. నేను ఇప్పటిదాకా ఇంట్లో ఉండి బయటకు వచ్చాను. ఓకే, అసలు చూస్తే నాకు ఐడియా వస్తుంది. సో నాకు ఎవరి పట్ల నెగిటివ్ అభిప్రాయం లేదు. ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఎవ్రీబడి ఇన్ ద హౌస్. టాప్ 5 ఏమన్నా చెప్తారా సార్ ప్రెడిక్షన్? టాప్ 5 సార్ మీకు ఓట్లేసిన వాళ్ళకి ఏం చెప్తారు సార్? నాకు ఓట్లేసిన వాళ్ళందరికీ పేరు పేరున వేరుగా ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్, చాలా రుణపడి. ఎందుకంటే 10 వీక్స్ నన్ను సపోర్ట్ చేశారు. నేనే కదా, ఎవరైనా కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని మన్నించి నన్నుగా యాక్సెప్ట్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు తెలిసి నాకు అనిపించినట్టు నేను ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయి ఉంటాను. ఎందుకంటే నా ఏజ్కో లేదా నా మెంటాలిటీకో బాగా కనెక్ట్ అయి ఉంటాను. సో ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ, ఫ్యామిలీస్ అందరికీ, అలాగే యంగర్ జనరేషన్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్కడైనా అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించిందా మీకు? అన్ఫేర్ ఒక్కటి చెప్తాను, మీరు కప్పు గెలకపోయినా జనాలు హృదయాలను గెలిచారంటే మీరు ఎగ్జాంపుల్ అని పెట్టి మీకు కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ. ఒకటి చాలా ఒకటి, ఎన్నాళ్ళు ఉన్నావు, ఎన్ని వారాలు ఉన్నావు, ఏం గెలిచావు అనే దానికన్నా బయటకు వచ్చినప్పుడు మన పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగిందంటే చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ గ్లాడ్, రియలీ గ్లాడ్. నన్నుగా అర్థం చేసుకుని దాన్ని ఆప్టిమిస్టిక్గా పాజిటివ్గా తీసుకున్నారు అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అదే అన్నాను, గెలవడం ఎవరో ఒకళ్ళే గెలుస్తారు 21 మందిలో, కానీ మిగతా వాళ్ళు కూడా మనసులో గెలుచుకోవడం ఇంపార్టెంట్. అందరికీ మనసుకు నచ్చిన వాడిగా నేను ఉండగలిగితే నాకు అంతకన్నా ఆనందం కూడా ఏమీ లేదు. ఆటలో ఎవరైనా ఎప్పటికైనా ఓడిపోతుంది. ఇన్ని టాస్క్లు ఆడుతున్నారు, ప్రతిసారి ఒకళ్ళే గెలుస్తారా ఏంటి? ఒక్కొక్కసారి ఒకళ్ళు గెలుస్తారు. సో ఏ ఆట అయినా ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిందే ప్రతి వారం. దట్స్ ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్. ఐ రెస్పెక్ట్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ద బ్యూటిఫుల్ జర్నీ. ఓకే నెక్స్ట్ స్టెప్ మా ఇంటికి ఇప్పుడు బయటకు వచ్చాను. గంట కూడా మళ్ళీ మనము కలవచ్చు. ఇంకో ఆలోచించడానికి ఇంకా అప్పుడు ఏం లేదు. ముందు మా వాళ్ళు మళ్ళీ కలవచ్చు సార్. మళ్ళీ నైట్ లేట్ అయింది, మీకు లేట్ అయింది, పిల్లలు ఉన్నారు కదా. వెరీ హ్యాపీ నా కోసం అని వచ్చినందుకు గాను. ముఖ్యంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ ఈ లేట్ నైట్ అయినా కూడా మీ టైం వేచించి నా కోసం వచ్చారు. ఐఎమ్ రియలీ గ్లాడ్, రియలీ థ్యాంక్ఫుల్. ఈ మూలంగా మా ఫ్యామిలీ, నా క్లోజెస్ట్ జనాలు తెలుస్తున్నారు. రేవంత్కి బంగారం ఎలా ఆడతారు సార్? బాగా ఫెయిల్ అవుతున్నారు. మొన్న ఏదో కొంచెం ఎట్లా మనం ఒక రోజు కొంచెం డల్ అయ్యాడు. చెప్తాను జర్నీలో ఒకసారి ఎవరు ఉంటారు కదా, చాలా మూడ్ థింగ్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ ప్రాసెస్. సో దయచేసి మిగతా విషయాన్ని మన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంకొకసారి ఫైనల్గా దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓకే ప్రశాంతంగా చేస్తాం.
ఫిలింలో అవ్వడం చెప్తాం ఇప్పుడు ఏమన్నా చూద్దాం చూద్దాం మీరు ఎవరు ఏం చేయలేదు నేను తీస్తున్నాను ఒక రెండు మొక్కలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏం మర్చిపోయా